నాయుడు షాదీఖానాన్ని మళ్ళా ప్రారంభించాడు. పైపెచ్చేమో మీటింగుల దగ్గరేమో పదే అబద్ధాలు ఆడితే నిజమైందని చెప్పేసి ఆ పెద్ద మనిషి అంటాడు. ఏం చేయాలో అర్థం కావట్లా. వయసులో ఏమో పెద్దోడు. ఆయన అబద్ధాలు ఆడతా, ఆయన తప్పుడు మాటలు మాట్లాడతా, మళ్ళీ పదే అబద్ధాలని ఏ విధంగా అంటున్నాడో మాకు అసలు అర్థం కావట్లా. షాదీఖానా రాజశేఖర రెడ్డి చేశాడంటాడు. రాజశేఖర రెడ్డి అప్పుడు వచ్చి ₹1 ఆయన ఇచ్చాడంటాడు. మనకి క్లియర్గా 2003లో అప్పుడు మా తాతయ్య ఉండేటప్పుడు మినిస్టర్గా ఉండేటప్పుడు 1 ఎకరా స్థలాన్ని అప్పుడు కేటాయించారు. దానికి ఆ రోజు భూమి పూజ కూడా చేసి ఫౌండేషన్ స్టోన్ కూడా వేశారు. ఎవరు అప్పుడు ఎంపీ గారు లాంజన్ బాషా గారు కూడా వచ్చారు. దానిది స్టోన్ కూడా ఇది. ఆ స్టోన్ తీసి పక్కన పెట్టారు. అంటే ఎవరో చేసిన పనులన్నీ కూడా స్టోన్ రాళ్ళు వేసుకోవడం అలవాటు కాదు. ఇది ఆ రోజు వాళ్ళు పెద్ద అయినాను, నెక్స్ట్ అప్పుడు బలరాం గారు, నెక్స్ట్ లాల్జాన్ బాషా వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలో ఉండేటప్పుడు ఆ ఎకరా సైట్ అక్కడ అలాట్ చేశారు. ఆ తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత దానికి వాళ్ళు మంజూరు చేసి ₹1 కూడా మంజూరు చేశారు వీళ్ళు. ఆ తర్వాత 2004లో మళ్ళీ వైఎస్ఆర్ ఆ రోజు ఉండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఏం చేశాడు, మళ్ళీ ఇంకొక స్టోన్ వేసాడు. ఆయన ఇంకొక స్టోన్ వేసేసి ఆయన మళ్ళా రాయేసి ఆయన పాటికి ఆయన మళ్ళీ వెళ్ళిపోవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఏం చేశాడంటే ఎంపీ గ్రాంట్ అప్పుడు మామూలు శ్రీనివాస్ రెడ్డి గారి ద్వారా 75 లక్షలు అప్పుడు ఫస్ట్ టైము అప్పుడు శాంక్షన్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము మళ్ళీ దానికి ₹1,50,00,000 దానికి శాంక్షన్ చేయించి మేము కాంపౌండ్ వాల్స్ ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసి పైన పిల్లర్లు కూడా మేము కంప్లీట్ చేసాం. అంటే ఆయన ఏం మాట్లాడతాడు, నిన్న అసలు ఓట్ల పిల్లర్లు వేసామంట, ఆయన మొత్తం చేశాడు. ఎందుకు ఇట్లా అబద్ధాలు ఆడతారని ఇలా ఊళ్ళో ఉండే ముస్లిం సోదరులు అందరూ కూడా చూశారు. దాంట్లో షాదీ ఎందుకు జరగలేదని చెప్పేసి మాట్లాడతారు. ఆ రోజు మనం చేసిన తర్వాత పైన పిల్లర్లు వేసి పైన కూడా ఇంకో స్లాబ్ వేయడానికి కూడా మేము మళ్ళీ అదనంగా కూడా ఇంకో ₹2 శాంక్షన్ చేయించాం. ఆ కాంట్రాక్టర్ కూడా అతనే ఉన్నాడు. దానికి శాంక్షన్ చేయించేసి ముందు కాంట్రాక్టర్ చేయట్లేదని చెప్పేసి మళ్ళీ మార్చిచ్చి ఆ రోజు దాన్ని కంప్లీట్ చేశాం. మేము ఆ రోజు షాదీఖానా పైన స్లాబ్ ఒకటి వేసేసి నేను చేశాను వాళ్ళు ఏం చేయలేదు అని మాట్లాడటం తప్పు కాదు. 5 సార్లు నేను గెలిపించారా, నువ్వు ఏం చేసావు నీకు తెలవదా? గట్టిగా నువ్వు కూర్చొని చెప్పలేవా? నువ్వు ఇదిగో ఇది నేను చేశానని చెప్పే ధైర్యం ఉందా నీకు? దీనికి మళ్ళీ అబద్ధాలు